అన్నగా అండనివ్వకుండా కేసులు పెట్టిస్తున్నావా? హంతకులకే టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వివేకా కుమార్తె సునీత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అని సీఎం జగన్ వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. నాన్న తర్వాత అంతటి వారైన చిన్నాన్న వివేకానంద రెడ్డి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా? వివేకం చిన్నాన్న అంటున్నావు, బంధుత్వానికి అర్థం తెలుసా నీకు? నీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావుగా. నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన్న చనిపోతే కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం అని నిలదీశారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంలో గురువారం హైకోర్టుకు వచ్చిన సునీతారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అలాగే సాక్షి వచ్చేటప్పటికి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం, నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం. పొత్తులు జిత్తులు ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవరూ చేయని మార్పులు మనం చేసాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్ళెదిరే కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తుకి దారి చూపాం. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం. సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం. రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం. ఓటుతో మన తలరాతను మనమే రాసుకుందాం అంటూ మేనిఫెస్టో అంటే ఎన్నికల తర్వాత చెత్తబొట్లో వేసే సంస్కృతి చంద్రబాబుది. మనం మాట చెప్తే బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99% హామీలు అమలు చేసి చూపించాం. ఈ మార్పుల్లో 10% దాకా లేదా 5% అయినా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తీసుకొచ్చారా? మనం చేసిన దాంట్లో కనీసం 5% చంద్రబాబు చేసి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎల్లో మీడియా